Ready to move in premium triplex villas at Bachapalli APR projects. సీఎం జగన్మోహన్ రెడ్డిని రక్తం వచ్చేలా గురి చూసి కొట్టడం ప్రకంపనలు రేపుతుంది. ఏకంగా సీఎం పైనే దాడి చేయడం సంచలనంగా మారింది. సీఎం పైన ఎందుకు దాడి చేశారన్న దానిపై పోలీసులు విచారణ సాగుతుంది. ఇంకా నిందితులు పోలీసులకు చిక్కలేదు. చిన్న క్లూ కూడా లభించకపోవడం ఉత్కంఠ రేపుతుంది. మరోవైపు జగన్ కు దెబ్బ తగిలిన సమయం నుంచి మొదలైన టీడీపీ వైసీపీ వార్ రాష్ట్రంలో పొలిటికల్ హీటును పెంచింది. ఒకరిపై ఒకరు అటాక్ చేస్తున్నారు. జగన్ పై దాడి టీడీపీ కుట్ర అని వైసీపీ ఆరోపిస్తుంటే అది ఎన్నికల ముందు వైసీపీ డ్రామా అంటుంది టీడీపీ. ఎవరికి వారే ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దీనిలో భాగంగానే కొడాలి నాని రంగంలోకి దిగారు. సీఎం జగన్ పై దాడిని తీవ్రంగా ఖండించిన ఆయన టీడీపీపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఆయనపై దాడి చేశారని మండిపడ్డారు. చంద్రబాబే గతంలో కోడి కత్తితో ఇప్పుడు రాయితో దాడి చేయించారని కొడాలి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాటలు విని కొందరు విచక్షణ రహితంగా దాడి చేశారని ధ్వజమెత్తారు. దేవుడు దీవెనలు ప్రజల ఆశీస్సులు ఉండబట్టే సీఎం జగన్ గాయంతో బయటపడ్డారని, లేకపోతే ప్రాణాలు పోయేవన్నారు కొడాలి. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం నెలకొల్పారన్న కక్షతో కొన్ని వర్గాలు కలిసి ఇలా దాడి చేశాయని ఆరోపించారు. సీఎం దాడి వెనుక చాలా మంది పెద్దల హస్తముందని తెలిపారు. సీఎం జగన్ కు బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ ఇవ్వాలని కొడాలి డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద గురి చూసి నవరగాంతాన్ని కొట్టాలని ఒక ప్రయత్నం చేశారు. ఈరోజు దాన్ని ఖండించాల్సినటువంటి పెద్దలు సంస్కారహీనంగా జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేయించుకున్నారని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక శత్రువు కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక, అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో పెట్టారన్నటువంటి కక్షతో కొన్ని వర్గాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసాయని చెప్పి నేను భావిస్తున్నాను. డెఫినెట్గా అంత దమ్ము ధైర్యం ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయాలి అంటే ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితి ఉందంటే దీని వెనక చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యం కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి సొమ్ము కావచ్చు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దాడి జరిగిందని చెప్పి నేను భావిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ని అంతమొందించాలన్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఆయనకి బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందే. పక్కా ప్లాన్తో జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించడానికి ఈ కుట్ర జరిగింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.